ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు మీకోసం మన పాకశాస్త్ర గ్రంథంలో ఏ వంట దాగి ఉందో చూసేద్దామా. సోయా ఫ్లేవర్డ్ రైస్. అసలు చిత్రాన్నాలంటే మన దేశంలో చేసినట్టు వేరే దేశాల్లో చేయరు, కానీ ఇలా సోయా ఫ్లేవర్డ్ రైస్ అనేసరికి కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మనందరం సోయా సాస్ చైనీస్ డిష్ల్లో వాడతాం, అది రైస్లో వేస్తే కూడా బాగుంటుందని మనకు తెలుసు. కానీ దాంతో నిజంగా భలే రుచికరమైన ఈ ఫ్రైడ్ రైస్లో ఎన్నో చేసుకోవచ్చు, అది కూడా మనకి బాగా నచ్చే విధంగా. ఈరోజు జుగల్బందీ చైనీసు మన వంటల్ని చక్కగా కలిపేద్దాం. చికెన్ 65 తీసుకొని సోయా, అది కూడా మంచి టమాటా రైస్ లాగా చేసి రెండింటి కాంబినేషన్లో అదిరిపోతుంది. ఎప్పుడు ఇంటికి వస్తే బిర్యానీలు చేసి పెట్టడం కాదు, కొంచెం వెరైటీ చేసి పెట్టాలి. సో మరి ఈరోజు చికెన్ 65, అది కూడా మన కవ్ అండ్ కాఫ్ రైస్ తోటి మంచి సోయా సాస్ అలాగే టమాటో ప్యూరీ వేసి మంచి చేసి కాంబినేషన్లో అదిరిపోతుంది. సో మరి చూసేద్దామా అద్భుతమైన మన చికెన్ 65 టమాటో ఫ్లేవర్డ్ పులావ్. కవ్ అండ్ కాఫ్ రైస్, కర్నూలు సోనా రైస్ మనం చక్కగా పలుకుల్లా బ్రహ్మాండంగా వస్తుంది. ఈ రైస్ ని మనం ఎలా చేసుకున్నా పలుకుల్లా మల్లెపూల్లా వస్తుంది. పాలిష్డ్ రైస్ అని మనకి తెల్లగా ఉండే రైస్ అమ్ముతారు, దాంట్లో పౌష్టిక విలువలన్నీ సగం ఎగిరిపోతాయి. డాక్టర్లు కూడా చెప్తున్నారు బాగా పాలిష్డ్ ఉన్న రైస్ తినకండి, అన్పాలిష్డ్ రైస్ తినాలి అని. చూడండి మన రైస్ ఎంత చక్కగా జపనీస్ టెక్నాలజీలో వాళ్ళు తయారు చేశారు. మరి ఈ రైస్ని చక్కగా మనం వండుకున్న తర్వాత కూడా మనకి పలుకుల్లా రావడానికి కారణం మొట్టమొదటిగా ఇది మంచి ఏజ్డ్ రైస్. కొత్త బియ్యం వండుకున్నాం అనుకోండి రైస్ అంతా ముద్దలా అవుతుంది. దీన్ని చక్కగా ఏజ్ చేయబడిన రైస్ కాబట్టి మనకి పర్ఫెక్ట్గా ఉంది. మనం ఇది వరకు బోల్డ్ చిత్రాన్నాలు చేసుకున్నాం, కానీ ఈరోజు చికెన్ 65 తోటే చిత్రాన్నం. కానీ ఆ రైస్కి టేస్ట్ తర్వాత పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఇందులో ఉడుకుతున్న నీళ్ళల్లో 1 కప్పు బియ్యానికి 2 కప్పుల చప్పున నీళ్లు వేశాను. దీంట్లో మనం కొంచెం టమాటో ప్యూరీ, ఇప్పుడు టమాటో ప్యూరీ వేయగానే దీని అంతా పైకి తేలుతోంది. ఇందులో మనం కొంచెం అంత ఫ్లేవరింగ్ సాల్ట్ మనం ఇందులో కొంచెం, అలాగే దీంట్లో సోయా సాస్లో కొంచెం ఉప్పు ఉంటుంది. ఈ చేసుకునే ఈ ఫ్రైడ్ రైస్ దాంట్లో మనకి మంచి టేస్ట్ రావడం కోసం ఈ రైస్లో కూడా కొంచెం ఉప్పు వేసేసాను. తరువాత దీంట్లో కొంచెం నూనె, అంటే మన రైస్ పలుకులుగా ఉండడానికి ఈ టమాటా వేయడం వల్ల. కానీ సహజంగానే మన రైస్లో మంచి టేస్ట్ ఉంటుంది కవ్ అండ్ కాఫ్ సోనా రైస్లో. సో ఇదంతా కలుపుకొని ఈ నీళ్ళ రుచి బాగుంది అంటే మన రైస్ రుచి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కావాలంటే మళ్ళీ మనం కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, కానీ ఇందులోనే పర్ఫెక్ట్గా సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు ఈ నీళ్లు ఉడకడం కూడా మొదలు పెట్టాయి. రైస్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. ఇందులో వేసి చక్కగా ఉడికించుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఆ చికెన్ 65 లా చేసి దాంతోపాటు ఈ రైస్ని పొడిగా టాస్ చేసుకొని మరి తింటే అదిరిపోతుంది. సో మరి ఈ నీళ్లు పోసేసి దీంట్లో వేసి ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతున్న నీళ్లలో మన ఈ రైస్ని వేసేసుకుందాం. మరి అబ్జార్ప్షన్ మెథడ్ 1 కప్పుకి 2 కప్పులు మనం వేసుకుంటే మొత్తం నీళ్లు పీల్చేసుకుంటుంది, ఏం వడగట్టాల్సిన పని ఉండదు. 1 చెంచాడు నూనె కూడా వేసాం కాబట్టి ఇంకా రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఈ నీళ్లు ఉడకగానే మనం దీన్ని కలిపేసుకుందాం. మన రైస్ కలర్ కూడా లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది. ఇలా కలిపేసి ఇప్పుడు ఇటు పక్కన పెట్టి మనం కుక్ చేసుకుందాం. చికెన్ కూడా రెడీగా ఉంది. ఈ చికెన్కి మనం మసాలా పెట్టిద్దాం. పసుపు కొంచెం అవసరం లేదు, కానీ వేసుకుందాం. కొంచెం అంత జీలకర్ర పొడి, దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి చక్కగా ఈ చికెన్ని కలిపేసుకుందాం. తర్వాత ఈ చికెన్ని మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు దీనికి మంచి రంగు రావడం కోసం మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుందాం. మనకి మార్కెట్లో కాశ్మీరీ చిల్లీ పౌడర్గా దొరుకుతున్నది, మంచి రంగు కూడా వస్తుంది. మన చికెన్ చూడ్డానికి చక్కగా అందంగా తయారవుతుంది. మరి కొంచెం వేసుకొని అలాగే చిటికెడంత ధనియాల పొడి, ఈ మసాలాలన్నీ పట్టించి, కానీ దీంట్లో ఆ ఫ్లేవరింగ్ సాల్ట్ కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతా వేసి అన్ని డ్రై పళ్ళు వేసాం కాబట్టి ఈ చికెన్ని ఈ విధంగా
మంచిగా ఇలా మర్దన చేసి, ఈ చికెన్ మర్దన చేయడం వల్ల ఇది కొంచెం టెండర్గా కూడా అవుతుంది. మరి చికెన్ని కట్ చేసుకున్నప్పుడే ముక్కలుగా ఉన్నదాన్ని కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టారనుకోండి, ఈ చికెన్ సాఫ్ట్గా టెండర్గా అవుతుంది. దీంట్లో మనం కరివేపాకు పేస్ట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే నేను చేసినట్టుగా బాగా బరకగా కట్ చేసి దీనికి వేసుకుంటే ఈ చికెన్ ముక్కలకి పట్టుకొని ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. సో ముందుగానే ఉప్పు వేసాను కాబట్టి మళ్ళీ తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, దీన్ని ఈ విధంగా కొంచెం చేసి పెట్టేసుకుంటే ఇప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కరివేపాకుని చక్కగా ఈ విధంగా చేసుకొని మనం ఇప్పుడు ఈ ముక్కల్ని వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. కవ్ అండ్ కాఫ్ రైస్ చక్కగా పలుకుల్లా మనం టమాటా వేసాం, సోయా సాస్ వేసాం, కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్ కూడా వేసాం, చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మన ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసేసుకొని తర్వాత దీన్ని మళ్ళీ కొంచెం పెరుగు అన్నీ వేసి టాస్ చేసి మన రైస్తో పాటు కలిపేసుకుందాం. ఈ చికెన్ ముక్కలు ఫ్రై చేసుకోండి. చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై చేసేసి రెడీగా ఉంచుకున్నాం. ఎర్రగా చికెన్ 65లా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం పెరుగు మసాలా వేసి మన ఈ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం. అది కూడా మనకి ఇష్టమైన మన ఆవు దూడ రైస్. ఈ రైస్లో కూడా మనం సోయా సాసు టమాటా వేసాను. దానివల్ల ఈ రైస్ చూడండి ఎంత చక్కగా పలుకుల్లా పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇలాంటి రైస్ ఎంతో పర్ఫెక్ట్గా చక్కగా ఉంది. దీంతో మరి మంచిగా మన చికెన్ తోటి ఈ రైస్ కలిపి మంచి ఫ్రైడ్ రైస్ చేసుకుందామా. నూనె వేసుకొని ఇప్పుడు మనం చక్కటి మసాలా తయారు చేద్దాం. దీనికోసం ఉల్లిపాయ అలాగే క్యాప్సికం ముక్కలు కూడా ఇలా సన్నగా కట్ చేసేసి వేసుకుందాం. మంచి టేస్ట్ వస్తుంది. మరి ఈ క్యాప్సికం దీంట్లో ఆ గింజలు కూడా తీసేసి మనం క్యాప్సికంని కూడా ఇలా సన్నగా, అయితే రకరకాల రంగులు వేస్తే మన ఈ డిష్ మరింత టేస్టీగా ఉంటుంది. ఈ నూనె వేడెక్కే లోపల ఈ క్యాప్సికం ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసేసుకుందాం. రంగుల కూరగాయలు వేసుకున్నాం. అలాగే ఉల్లిపాయను కూడా మనం కట్ చేసుకుందాం. అయితే ఇందులో ఘాటు ఇవ్వడం కోసం పచ్చిమిరపకాయలు, మనం చిల్లీ సాస్, అలాగే మనం మిరియాలు ఇవన్నిటిని వేసుకొని మనం చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు కూడా కట్ అయిపోయాయి. ఇందులో వేడి నూనెలో ఫస్ట్ ఉల్లిపాయలు, ఈ రైస్ని కలుపుకోవాలంటే 2 స్పూన్లు అవసరం. ఒకటి ఇలా జాలి గరిటె, ఇంకోటి ఇలా వుడెన్ స్పూన్. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో వేసి దీంట్లో కొంచెం ఉప్పు, తర్వాత ఈ క్యాప్సికం ముక్కలు, కొంచెం ఘాటుగా ఉండడం కోసం పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడుగ్గా కట్ చేసి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మన చిల్లీ సాస్, ఈ చిల్లీ సాసు మనకి కొంచెం అంత పుల్లదనాన్ని అంతా అందజేస్తుంది మన రైస్కి. పులిహోరలో చింతపండు పులుసు పోసుకున్నట్టు, నిమ్మకాయ అన్నంలో కొంచెం నిమ్మకాయ పిండినట్టు మనం ఈ చిల్లీ సాస్ ఘాటు ఇస్తుంది, అలాగే దానికి మంచి టేస్ట్ ఇస్తుంది. మరి కొంచెం మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని ఇందులో కొత్తిమీర, కొంచెం అంత పెరుగు వేసి దీన్ని కొంచెం ఎక్కువ మంట ఉంటే అది తొందరగా ఆవిరైపోతుంది. ఇలా ఉండడం వల్ల దీంట్లో మన చికెన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని వేసేసుకుందాం. వేసుకొని దీన్ని కూడా ఈ సాస్తో టాస్ చేసుకొని మనం వండుకున్న రైస్ని దీనిపైన వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. కానీ ఉప్పు అది కరెక్ట్గా ఉండేలా చూసుకుందాం. మరి కొంచెం అంత ఉప్పు పడితే సరిపోతుంది. టమాటా అలాగే సోయా వేసిన రైస్ని దీంతో పాటు కలిపేసి మనం దీన్ని దమ్ పెట్టేసుకున్నాం. మన రైస్ చూడండి ఎంత చక్కగా పలుకులుగా పర్ఫెక్ట్గా దీంట్లో వచ్చేసింది. సో మనం చేసుకున్న రైస్ని అంతా దీంట్లో వేసి ఇప్పుడే కలుపుకోవద్దు. ఆ కొంచెం అంత తేమంతా ఈ రైస్ పీల్చేసుకుంటుంది. అప్పుడు దీన్ని మనం వేడిగా వడ్డించుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్కసారి లైట్గా దీన్ని ఈ రైస్ వెళ్ళే విధంగా వేసుకుందాం. ఫస్ట్ చూస్తే కొంచెం వింతగా అనిపించిన తర్వాత ఈ రైస్ పర్ఫెక్ట్గా మనకు తయారవుతుంది. దీన్ని
చక్కగా చికెన్ పీసెస్ అన్ని పైకి వచ్చాయి. మూత పెట్టేద్దాం. 1 నిమిషం పాటు ఆపి స్టవ్ కట్టేద్దాం. తర్వాత మరొక 3-4 నిమిషాలు ఆపితే వేసిన రైస్ వేడిగా ఉంది. ఆ చక్కగా చికెన్ ఇదంతా వేడెక్కింది. తర్వాత దీన్ని టాస్ చేసుకుని వడ్డిచ్చేసుకుంటే మన ఆ చికెన్ 65 అలాగే టమాటో సోయా సాస్తో చేసిన రైస్, ఈ ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన రైస్ అంతా పర్ఫెక్ట్గా రెడీ ఉంది. చూడండి, మంచి రైస్ అంతా పర్ఫెక్ట్గా. మరి ఈ రైస్ చక్కగా ఇంత పలుకులుగా ఇంత పర్ఫెక్ట్గా ఉంది అంటే అది మన కవ్ అండ్ కాఫ్ రైస్. మరి దీంతో పాటు ఈ చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అయితే మనం మామూలుగా బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా ముక్కకి ఎలా మసాలా పడుతుంది అని డౌట్ ఉంటుంది. కానీ ఇందులో మీకు ఏ డౌట్ అక్కర్లేదు. ఆ చికెన్ ముక్కలు ఒక్కొక్కటి పర్ఫెక్ట్గా రుచిగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క పీస్ చక్కగా కలిపి ఫ్రై చేసుకున్నాం. ఈ చేసుకున్న ఈ టమాటో ఫ్లేవర్ అంటే మనం రైస్లో ఆ టమాటో ఫ్లేవర్ సోయా సాస్ వేసుకున్నాం. మంచి బ్రహ్మాండంగా ఉంది ఈ చికెన్ పీసెస్తో పాటు. మరి రైస్ ఇలా చక్కగా పలుకులుగా ఇందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా ఉండడం వల్ల అసలు చికెన్ పీసెస్ లేకపోయినా పర్లేదు, భలే టేస్టీగా ఉంది. చికెన్ పీసెస్ లేకపోతే పర్లేదన్నాను, కానీ ఉంటే తినకుండా ఉంటామా? సో ఎంతో పర్ఫెక్ట్గా, ఎంతో జ్యూసీగా చికెన్ 65 టమాటో ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి దాంట్లో మనం నీళ్లు పోసి టమాటో ప్యూరీ, కొంచెం అంత MSG, కొంచెం అంత సోయా సాస్, ఉప్పు వేసి ఆ దాంట్లో కొంచెం నూనె కూడా వేసి ఈ మరుగుతున్న నీళ్లలో నానబెట్టిన బియ్యాన్ని వేసి కుక్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు చప్పున చేసుకుంటే మన రైస్ పలుకులుగా చక్కగా వస్తుంది. తర్వాత చికెన్ ముక్కలకి కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాశ్మీరీ చిల్లీ పౌడరు, ధనియాల పొడి, కొంచెం ఉప్పు, సన్నగా తరిగిన కరివేపాకుతో పాటు చక్కగా కలిపి వేడి నూనెలో ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికిపోయింది. మన చికెన్ 65 ముక్కలు కూడా రెడీ అయ్యాయి. దీన్ని టాస్ చేసుకోవడం కోసం ఒక పాన్ లో కొంచెం నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, రెడ్ చిల్లీ సాస్, పెప్పర్ పౌడర్, కొత్తిమీర, పెరుగు కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ముందుగా కుక్ చేసిన రైస్ ని దీంతో పాటు టాస్ చేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి వేడిగా వడ్డించుకుంటే ఈ చికెన్ 65 తో చేసిన ఈ టమాటో ఫ్రైడ్ రైస్ చాలా చాలా రుచిగా ఉంటుంది. తిని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.